సింహరాశి వారికి ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని వీరికి ఈ వారం చాలా బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంట్లోని శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహం కానీ గృహప్రవేశం కానీ చేసే అవకాశాలు గోచరిస్తుంది. సప్తమంలో 4 గ్రహాలు ఉన్నాయి. రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి, లాభాధిపతి, తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఒకటి లోపిస్తుంది. అది తప్ప మిగతా ఇతర విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కటిని స్నేహితుల మాట విని ఇంట్లో వాళ్ళతోటి వాగ్వివాదానికి దిగే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య పెద్దపాటి గొడవలు జరిగే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకి. అదేవిధంగా చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు. ఎవరైనా మీ మీద దుష్ప్రచారం చేయాలనుకుంటే అది వారికి తిప్పికొడుతుంది. మాట కట్టుబడి ఉండి ఏదైనా సరే మాట నిక్కచ్చిగా ఉండాలి. ప్రాణం పోయినా సరే మాట తప్పకూడదు అనే భావంతో ఉంటారు. అటు ఉద్యోగంలో కావచ్చు, ఇటు కుటుంబంలో కావచ్చు. మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు రావడం శుభసూచకమని చెప్పచ్చు. స్టీల్ రంగంలో ఉన్నవారికి, ఆయిల్ రంగాల్లో ఉన్నవారికి చాలా లాభాల బాటలో ఉండే అవకాశం గోచరిస్తోంది. కొత్త ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు, విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకునే వాళ్ళు కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది. గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తుంది. అయినా వీళ్ళకి అష్టమ శని ఈ వారం శని 4 బిందువులతోటి, సర్వాష్టక వర్గులో 27 బిందువులతోటి చక్కగా బలంగానే ఉన్నారు. కృషి ఫలిస్తుంది. చేసే పని చక్కగా ఉంటుంది. ఏదైనా సరే మనం సాధించగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు మీరు తీసుకున్న నిర్ణయం ఏది తప్పు కాదు. 10 మంది సలహాలు తీసుకోండి, కానీ ఏకపక్షంగా మీరు తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త చికాకు పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. ఉద్యోగంలోనూ అధికారుల వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. నిద్రాహారాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. స్టమక్ సంబంధించిన యూట్రస్, ఇండైజెషన్, అసిడిటీ వీటికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఫార్మా రంగం వారికి, వైద్యుల వారికి కాస్త చికాకు అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ఐరన్, స్టీల్, మెటల్స్ ఈ రంగాల వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది ఈ వారం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించి ముందుకు వెళ్ళడం, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in